నామములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాలి, నాతో మాట్లాడు, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుందని ఎన్నో ఆలోచనల్లో ఒక సందిగ్ధంలో ఉండి మనస్సు నెమ్మది లేకుండా గలిబిలి అవుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకనే నీతో ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నారు. నాతో మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపడుతున్నాయేమో. నో, పరలోకమందున్న దేవుడు నువ్వు పండుకోవటం చూశాడు, నువ్వు లేవటం చూశారైనా, నువ్వు ఆసక్తిగా ఎదురు చూడటం కూడా చూశారైనా. అందుకనే ఆయన ఎక్కడో లేరు, ఆయన నీ దగ్గరే ఉన్నారు. నీ దగ్గరే ఉండి ఈరోజు ప్రార్థనా శక్తి అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే జకరియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాకుండా ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడట. ఎంత గొప్ప మాట చూడండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఇది ఎలా జరుగుతుంది? ఎలాగా నువ్వు అనుకుంటున్నావు? అలాగ జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. అలాగంటే ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా జరుగుతుంది. ఈ అప్పు ఎలా తీరుతుంది? ఆదాయం ఏది? నా పరిస్థితి ఇలాగా అయిపోయినాయి. నేను ఇంత సడన్గా ఇరుకులు పడిపోతాను అనుకోలేదు, శోధనలో పడిపోతాను అనుకోలేదు. కానీ ఇప్పుడు ఏది అమ్మాలి? అమ్మటానికి ఏముంది? నేను ఇలాగ చేయాలి. ఈ అప్పులు బాధ నుండి బయట ఎలా పడతాను? ఎలా జరుగుతుంది? ఎవరిస్తారు? ఎవరు తీరుస్తారు? ఇల్లు ఎలా కడతాను? లేకపోతే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగ నేను ఫుల్ఫిల్ చేస్తాను, నెరవేరుస్తాను అని అనుకుంటున్నావు. నీ బలముతో ఆలోచిస్తున్నావు, నీ జ్ఞానముతో ఆలోచన చేసి భయపడుతూ ఉన్నావు. కానీ దేవుడు నీ పక్షముగా